ఓవర్ల ఆట ముగిసే సమయానికి 27 రన్లు వరంగల్ బి టీం. ఇది చివరి ఓవర్, ఆఖరి ఓవర్. ఈ తర్వాత ఈ ఇన్నింగ్ కంప్లీట్. నెక్స్ట్ బ్యాటింగ్ కృష్ణా డిస్టిక్. జావేద్ గారు చివరి ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చివరి ఓవర్ వేశారు. అందరినీ ఆపి జావేద్ గారే వారు వేసిన బంతిని వారే క్యాచ్ తీసుకొని సునాయాసమైన క్యాచ్ తీసుకోవడం, వికెట్ తీసుకోవడం జరిగింది. గాలిలో కొట్టారు జావేద్ గారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ బాసిల్. బాసిల్ వరంగల్ బి టీం. బాసిల్. ఇది ప్రేమపూర్వకమైన మన టోర్నమెంట్. ఎవరు ఏమి గెలిచినా ఓడినా సంతోషంగా ఆ గెలుపునైనా ఓటమినైనా ఆహ్వానించాలి. మేము ఓడామని బాధపడకూడదు, గెలిచామని గర్వపడకూడదు. అన్ని మనమే, అంతా మనంతా ఒక కుటుంబ సభ్యులం. అది దృష్టిలో పెట్టుకొని ఇది అంతా మన ప్రేమపూర్వకమైన టోర్నమెంట్ కాబట్టి అలానే ఆస్వాదించాలి, అలానే స్వీకరించాలి. అందుకని ఎవరు బాధపడకూడదు, అయ్యో మేము ఓడిపోయాము అన్న ఫీలింగ్ రానియకండి. నెక్స్ట్ టైంకు ప్రయత్నం చేయాలి. మనలో ఏమేమి తప్పిదాలు జరిగాయో అవి ఇంకోసారి జరగకుండా చూసుకొని నెక్స్ట్ టోర్నమెంట్లో నెక్స్ట్ అవకాశంలో గెలవడానికి ప్రయత్నం చేయండి. ఒక రన్ జావేద్ గారి యొక్క బౌలింగ్లో ఒక రన్ వచ్చేసేది. ఇంకా చివరి 3 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మన యొక్క మీడియా వారు శత విధాల ప్రయత్నం చేసి లైవ్ టెలికాస్ట్ చేయడానికి చేయుచున్నారు, ప్రయత్నం చేశారు. మంచి బ్యాట్ బౌలింగ్లు, 2 రన్లు ఓవర్ త్రో మిస్. బ్యాట్ ఫీల్డింగ్లో సరైన తొందరపాటు వల్ల ఇంకో రన్ను వరంగల్కు అతీతంగా రావడం జరిగింది. ఇది కట్ షాట్. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల అవుట్, రన్ అవుట్. మన లతీఫ్ షరీఫ్ గారు ఆట యొక్క ప్రదర్శన చూపించడానికి చివరి క్రమంలో మన టీంను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలో వెళ్ళారు ఫినిషింగ్ చేయడానికి. కాబట్టి అందరూ ఆస్వాదించగలరు. ఇది జావేద్ గారి యొక్క బౌలింగ్ సూపర్ గా మన జావేద్ గారి బౌలింగ్ లో బౌల్ అవడం జరిగింది. దీంతో ఆట ముగిసింది. స్కోర్ ప్లేస్ 31. 31 रन बनाए हैं. 31-31. టీం 31 స్కోర్ చేసింది. 23 వచ్చాయి. టార్గెట్